అడి బతుకు జైలు పాలైపోద్దమ్మా. ఏదో ఒకటి చేసి ఆ సరోజు పేడ ఎరగడ చెయ్యమ్మా. నానా, ఆ సరోజ కాంతమ్మత్త పెట్టిన డబ్బు అసలు పూర్తిగా మునిగిపోయింది. అది కేవలం డబ్బు కోసం మాత్రమే అన్నీని దాని మాయలో పడేసింది. ఉన్న బలంగా దాన్ని అన్నయ్యకి దూరం చేయటం అంటే సనకట్ట నాన్న. అయ్యో, మరి సమస్యకి పరిష్కారం ఎలాగమ్మా? నానా, ఏదో ఒక పరిష్కారం ఉంటది. దాన్ని గెంటే లేకపోవచ్చు, కానీ అది ఇంట్లో ఉన్నన్ని రోజులు దానికి నరకం చూపిద్దాం, చిత్రవద చేద్దాం. మనం ఎట్టే కట్టాలు పడలేక ఈ ఇల్లొద్దురా, ఈ భాస్కరొద్దురా బాబోయ్ అని దానంతటది పారిపోయేలా చేద్దాం. అవునమ్మా, నీ ఆలోచన చాలా బాగుంది. ఎంతకీ ఏడు చేద్దామంటావు? ఏడ్చేయాలో మనం ఆలోచించక్కర్లేదు. ఆ సరోజే మనకొక ఐడియా ఇచ్చింది. అది ఏటమ్మా? ఎద్ది. అబ్బబ్బబ్బబ్బా, నీ ఐడియా అదిరిపోనదమ్మా. ఎందుకు ఆలస్యం? మరి నాటకం మొదలెట్టేదామా? పదమ్మా. రికార్డింగ్ డాన్సింగ్ సరోజకి రికార్డులు బ్రేక్ అయ్యేదాకా సుక్కలు చూపిద్దాం. అది దుబాయ్లో పెట్రోల్ బాల్ రేట్లు ఎలాగున్నాయి? ఇదిగో భాస్కరో, చూసడిగావుగా, తాగు. నేను పెళ్లి చేసుకోవడం ఏమో గాని ఈ ఇంటి పని మనిషి అయ్యేలా ఉన్నాను. అవతల మీ అమ్మకి నాన్నకి చేసి పెట్టలేక, మధ్యలో వచ్చేళ్లే మీ చెల్లిని చూసుకోలేక నాకు నరకం కనపడతా ఉంది భాస్కరు. తొందరగా మనం దుబాయ్ వెళ్ళిపోదాం భాస్కరు. అలాగే లేవే, రేపమ్మ ఈసా వచ్చేస్తాను కదా, అది రాగానే వెళ్ళిపోదాం. అలాగే భాస్కరు, మీ అందరికి పని చేసే కంటే దుబాయ్ లో గొర్రెలు కాసుకోవడం మేలు. ఛీ, ఏదో జన్మ ఏదో జన్మ. ఇదిగో సరోజ వదినా. అబ్బా వదినా అని ఎంత ఆప్యాయంగా పిలుస్తున్నారు. ఏంటో చెప్పు మరదలా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మరదలా అని ఎంత తీయగా పెడుతున్నావో. నీలాంటి సెకండ్ హ్యాండింగ్ వదిన దొరకటం నిజంగా నా అదృష్టం వదినా. సెకండ్ హ్యాండా అంటే మా అన్నయ్యకి రెండో పెళ్ళాను కదా, అందుకని అలా ముద్దుగా పెడుతున్నాలే. చూడు సెకండ్ హ్యాండ్ వదినా, మా నాన్నకి అర్జెంటుగా అట్టు కావాలంట. అట్టు ఏటి? అర్జెంటుగా అట్టు కావాలా? సర్లే, పప్పుంది, పిండెట్టేసి వేసిస్తానులే, తినేమను అట్టు. అలాగే వదినా, బేగ్గా వెళ్ళి ఆ పని చూడు. చిచి, ఏదో జన్మ. ఈ మాయదారి మందికి చేయలేక చచ్చిపోతున్నాను. ఎంతో మందికి సావు వచ్చేస్తుంది, ఆ గుడ్డోడికి మూగదానికి మాత్రం సావు రావట్లేదు. చిచి, ఏదో జన్మ ఏదో జన్మ. ఇదిగో వదినా, ఎల్లో. ఇదిగో సెకండ్ హ్యాండ్ వదినా. చెప్పు ఫస్ట్ హ్యాండ్ మరదలా. మా నాన్నకి మిక్సీ సౌండింగ్ అంటే పడదు వదినా. ఆ సౌండ్ వింటే ఆయనకి వాంతులు వచ్చేస్తాయి. మిక్సీ సౌండింగ్ అంటే పడదా? ఇంతకు ముందే మిక్సీ వేసాను కదా, అందుకే ఇందాక కక్కాడు వదినా. నాకు వాంతులమ్మా, ప్రాణం పోతుందమ్మా. మిక్సీలో మాత్రం నువ్వు మరీ అంత ఏడు మొహం పెట్టకు, నాకు వాంతి వచ్చేలాగుంది. మరి ఇప్పుడు నన్ను ఏడ్సేయమంటారు? నేను చెప్తాను వదినా.
నాన్నకు మిక్సీ సౌండ్ పడదని ఇప్పుడు నేను ఈ పప్పంతా రుబ్బాలా? అవునదినా, మీ మామగారు అట్టు తినాలని ఆశపడుతున్నారు. ఆయన కోసం ఆ మాత్రం రుబ్బలేవా ఏటే? ఆ, ఏటి రుబ్బేది? ఎప్పుడో మా అమ్మమ్మ రుబ్బేద్దని విన్నాను. అప్పుడు కూడా మిక్సీలు గ్రైండర్లు లేవు కాబట్టి రుబ్బారు. ఇప్పుడేంటి కర్మ? ఆ, నాకు మిక్సీ సౌండింగ్ అంటే పడదమ్మా. వాసన వచ్చేస్తదమ్మా. అయ్య బాబోయ్, నువ్వు మాటి మాటికి వచ్చి మొహం అట్ట పెట్టకయ్యా, నాకు వాంతొచ్చేలాగుంది. చిట్టమ్మా, ఒక పని చేయమను. ఎడదే? మీ నాన్నని కాసేపు బయటికెళ్ళమను. ఆయన వచ్చేలోపు మిక్సీ వేసేస్తాను. ఏమంటావ్? ఏంటమ్మా, నన్ను బయటికి వెళ్ళమంటావా? భాస్కరో, ఎందుకులే అమ్మా, ఆ తాగుబోతోడుతో ఇప్పుడొచ్చాడంటే నాకు రే పెట్టేస్తాడు. ఇప్పుడేంటి, ఈ పప్పు నేను రుబ్బాలి అంతే కదా? అవునదినా. అలాగేలే, మావయ్య గారికి అట్టాస తీర్చడానికి నేను చెవట పొట్టుని రాల్చక తప్పదన్నమాట. మా అమ్మకి పిట్టు తినాలనుందట. ఆ? పిట్ట అంటే? అంటే ఈ బియ్యాన్ని ఇందులో వేసి దంచేసి ఆవిరి మీద ఉడికించేసి బెల్లంలో వేసి కలిపేసావనుకో, దాన్నే పిట్టు అంటారు. ఒట్టు, ఈ పిట్టు గురించి నిజంగా నాకు తెలీదు. పర్లేదులే సెకండ్ హ్యాండ్ వదినా, ఓ పట్టు పడితే సరిపోతాయి. ఆ? మళ్ళీ దంచాలా? అవునమ్మా.